సో హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్ వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్కాంగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్స్ అయిన మెగా గాడ్జిల్లా మరియు కింగ్ గిడోరా ఒకదానితో మరొకటి తలపడితే ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుందాం. పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ ఈ టూ టైటన్స్ ఎప్పుడూ ఫైట్ చేసుకోలేదు. అలాగే ఫ్యూచర్లో కూడా ఈ టూ టైటన్స్ ఫైట్ చేసుకోలేవు, ఎందుకంటే ఈ టూ టైటన్స్ చనిపోయాయి. ఈ వీడియో చేయమని మన సబ్స్క్రైబర్స్లో ఒక బ్రో మోక్షిత్ కుమార్ చాలా రోజుల నుండి అడుగుతున్నాడు. ఇకనైనా మనం వీడియో చేయకపోతే ఛానల్ పెట్టి కూడా వేస్ట్. బ్రో, ఈ వీడియో నీకోసమే. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, మెగా గాడ్జిల్లా. మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ రోబోటిక్ టైటన్ ఇది. ఒక విధంగా చెప్పాలంటే మెగా గాడ్జిల్లా మన గాడ్జిల్లాకి రోబో కాపీ క్యాట్ లాంటిది. ఈ మెగా గాడ్జిల్లాని మనం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో చూస్తాం. మెగా గాడ్జిల్లాకి సంబంధించిన బ్యాక్ స్టోరీ అందరికీ తెలుసు. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో కింగ్ గిడోరాని మన గాడ్జిల్లా తన న్యూక్లియర్ ఎనర్జీతో చంపేస్తాడు. ఆ విధంగా కింగ్ గిడోరా బూడిదైపోతుంది. అలా కింగ్ గిడోరా యొక్క 3 తలల్లో ఒక తల పుర్రె అలెన్ జోనాకు చిక్కుతుంది. అలెన్ జోనాక్ ఇతను ఎక్కువ టెర్రరిస్ట్. ఇతను అపెక్స్ సైబర్నైటిస్కి కింగ్ గిడోరా యొక్క తలను అమ్ముతాడు. అపెక్స్ సైబర్నైటిస్కి వాల్టర్ సిమ్మన్స్ ఓనర్. ఇతను ఒక రోబోటిక్ టైటాన్ని బిల్డ్ చేస్తాడు. ఇది సేమ్ గాడ్జిల్లా లాగా ఉంటుంది. దీని పేరు మెగా గాడ్జిల్లా. అలా ఈ రోబోటిక్ మెగా గాడ్జిల్లాని హాలో ఎర్త్లో దొరికిన పవర్ సోర్స్తో మరియు కింగ్ గిడోరా యొక్క డిఎన్ఏతో ఆపరేట్ చేయాలని చూస్తారు, కానీ అది ఫెయిల్ అయిపోతుంది. అలా మెగా గాడ్జిల్లా తన సొంతంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. మెగా గాడ్జిల్లాని అపెక్స్ వాళ్ళు బిల్డ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఎర్త్ మీద ఉన్న అన్ని టైటన్స్ని ఈ మెగా గాడ్జిల్లాతో చంపాలి. చివరికి ఎర్త్ మీద ఒకే టైటన్ బ్రతికుండాలి. అది మెగా గాడ్జిల్లా అయి ఉండాలనేది ప్లాను. కానీ అది రివర్స్ అవుతుంది. తర్వాత గాడ్జిల్లా వచ్చి దీన్ని ఎదుర్కొంటుంది. గాడ్జిల్లా మెగా గాడ్జిల్లా చేతిలో చనిపోయే సిచ్యువేషన్కి అయితే వస్తుంది. తర్వాత మన కాంగ్ వచ్చి గాడ్జిల్లాకి హెల్ప్ చేసి మెగా గాడ్జిల్లాని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇంకా మెగా గాడ్జిల్లా యొక్క పవర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మెగా గాడ్జిల్లా 400 ఫీట్ హైట్ ఉంటుంది. అండ్ దీని వెయిట్ అయితే నాకైతే తెలియదు, దీన్ని మెన్షన్ చేయలేదు వీళ్ళు. స్ట్రెంగ్త్ అందరికీ తెలుసు మెగా గాడ్జిల్లా ఎంత పవర్ఫుల్ అని. మాన్స్టర్ వర్స్కి కింగ్ అయిన మన గాడ్జిల్లా కూడా ఏమీ చేయలేకపోయింది. మెగా గాడ్జిల్లా చేతిలో గాడ్జిల్లా చనిపోయే సిచ్యువేషన్కి అయితే వస్తుంది. ఇంకా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీని స్ట్రెంగ్త్ ఏందని. అటామిక్ బ్రెత్ ముందు చెప్పాను కదా, గాడ్జిల్లాకు ఉన్న పవర్స్ అన్నీ ఈ మెగా గాడ్జిల్లాకి ఉంటాయని. అంటే మన గాడ్జిల్లాకి ఈ మెగా గాడ్జిల్లా ఒక కాపీ క్యాట్ లాంటిది. ఈ మెగా గాడ్జిల్లా కూడా లేజర్ అటామిక్ బ్రెత్ ఉంటుంది. ఇది ఎంత పవర్ఫుల్ అని మీకు కూడా తెలుసు. దీనివల్ల గాడ్జిల్లా కూడా గాయపడుతుంది. డ్యూరేబిలిటీ విషయానికి వస్తే నాకు తెలిసినంతలో మన గాడ్జిల్లాకు ఉన్న డ్యూరేబిలిటీ కూడా దీనికి ఉండదు. ఎందుకంటే కాంగ్ తన యాక్స్తో సింగిల్ స్ట్రైక్కే దీన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. అయితే ఈ మెగా గాడ్జిల్లాకి హీలింగ్ ఎబిలిటీస్ అనేవి ఏమీ ఉండవు. ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మిషన్ లాంచర్స్. మెగా గాడ్జిల్లా గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మెగా గాడ్జిల్లా మన గాడ్జిల్లాకి కాపీ. అంటే గాడ్జిల్లాలో ఉన్న పవర్స్ దీంట్లో కూడా ఉంటాయి, కానీ ఎవాల్వ్ అయ్యే పవర్స్ ఉండవు అనుకోండి. అయితే ఈ మెగా గాడ్జిల్లాకి మిషన్ లాంచర్స్ కూడా ఉంటాయి. ఇది బ్యాటిల్ సమయంలో పెద్ద పెద్ద రాకెట్స్ని, మిసైల్స్ని అపోనెంట్ పైకి లాంచ్ చేస్తుంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనుకోండి మెగా గాడ్జిల్లాకి. మనం ఆల్రెడీ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో చూసే ఉంటాం. ఇంక ఇవి గైస్ మెగా గాడ్జిల్లాకి సంబంధించిన పవర్స్ అండ్ ఎబిలిటీస్. కింగ్ గిడోరా ఆరిజిన్. చాలా మంది తెలుసు కింగ్ గిడోరా ఎర్త్కి సంబంధించిన టైటన్ కాదు, ఇది ఒక ఏలియన్ అవుటర్ స్పేస్ నుండి వచ్చింది. ఇది ఒక 3 తలలో ఉన్న డ్రాగన్. చాలా ప్లానెట్స్ని నాశనం చేసుకుంటూ ఎర్త్కి అయితే వస్తుంది. కింగ్ గిడోరా పవర్స్ అండ్ ఎబిలిటీస్. సైజ్ కింగ్ గిడోరా 521 ఫీట్ హైట్ అండ్ 1,41,000 టన్స్ వెయిట్ ఉంటాడు. అలాగే కింగ్ గిడోరా యొక్క వింగ్ స్పాన్ అనేది 800 ఫీట్ ఉంటుంది. స్ట్రెంగ్త్ కింగ్ గిడోరా సైజ్లోను, వెయిట్లోను, హైట్లోను చాలా హ్యూజ్గా ఉంటాడు. అలాగే బలంగా ఉంటాడు. తన స్ట్రెంగ్త్తో రోడన్, మోత్రా ఇంకా గాడ్జిల్లాని డామినేట్ చేస్తాడు. కింగ్ గిడోరాకి 3 తలలు ఉంటాయి కాబట్టి 3 తలలతో ఒకేసారి బలంగా ఫైట్ చేయగలడు. గ్రావిటీ బీమ్స్. కింగ్ గిడోరా పవర్స్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ గ్రావిటీ బీమ్స్ గురించే. అన్ని డ్రాగన్స్ ఫైర్ని రిలీజ్ చేస్తే ఈ 3 హెడెడ్ డ్రాగన్ మాత్రం ఎలక్ట్రికల్ బీమ్స్ని రిలీజ్ చేస్తుంది. మాన్స్టర్ వర్స్లో గాడ్జిల్లా అటామిక్ బ్రెత్ పవర్ఫుల్ అనుకుంటే ఈ కింగ్ గిడోరా యొక్క గ్రావిటీ బీమ్స్ ఇంకా పవర్ఫుల్. డ్యూరేబిలిటీ. కింగ్ గిడోరాకి డ్యూరేబిలిటీ చాలా హై ఉంటుంది. ఎటువంటి బాంబ్స్నైనా తట్టుకుంటుంది. గాడ్జిల్లా అటామిక్ బ్రెత్ కింగ్ గిడోరాని ఏమీ చేయలేకపోయింది. అలాగే ఆక్సిజన్ డెస్ట్రాయర్ కూడా కింగ్ గిడోరాని ఏమీ చేయలేకపోయింది. కానీ గాడ్జిల్లా యొక్క థర్మో న్యూక్లియర్ ఫామ్ మాత్రం కింగ్ గిడోరాని మెల్ట్ చేస్తుంది. స్పీడ్ అండ్ ఫ్లైట్. కింగ్ గిడోరా రెక్కలున్న డ్రాగన్ కాబట్టి ఆకాశంలో ఫాస్ట్గా ఎగరగలడు. ఇంకా
ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఫాస్ట్గా ట్రావెల్ చేయగలడు. పర్ అవర్కి 400 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళగలడు. ఏకంగా కింగ్ గిడోరా గాడ్జిల్లాని ఆకాశంలోకి తీసుకెళ్లి విసిరేశాడు. రీజనరేషన్. కింగ్ గిడోరా పవర్స్లో ఇంకొక మెయిన్ పవర్ ఏంటంటే హీలింగ్ ఫ్యాక్టర్. ఈ కింగ్ గిడోరాకి ఎన్ని గాయాలైనా సరే వెంటనే హీల్ అయిపోతాడు. ఎగ్జాంపుల్ గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో గాడ్జిల్లా కింగ్ గిడోరా యొక్క హెడ్ని తీసేస్తాడు, కానీ మళ్ళీ అది వెంటనే హీల్ అయిపోతుంది. ఇంటెలిజెన్స్. కింగ్ గిడోరా చాలా ఇంటెలిజెంట్ అయిన టైటన్. తనకి 3 తలలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క తల ఒక్కొక్క విధంగా ఆలోచిస్తుంది. కింగ్ గిడోరా చాలా తెలివిగా టైటన్స్ని డిఫీట్ చేస్తాడు. ఎక్స్పీరియన్స్ ఇన్ కాంబాక్ట్స్. కింగ్ గిడోరాకి చాలా టైటన్స్తో ఫైట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. కాంబాక్ట్స్లో చాలా పవర్ఫుల్గా అపోనెంట్ని డ్యామేజ్ చేయగలడు. కింగ్ గిడోరాకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే తన 3 తలలు, తన గ్రావిటీ బీమ్స్ మరియు ఫ్లయింగ్. తన 3 తలలు ముగ్గురికి సమానం కాబట్టి తను ఒకే టైంలో ముగ్గురిగా ఆలోచించగలడు. ఇంకా గ్రావిటీ బీమ్స్ని తట్టుకోవడం ఏ టైటన్ వల్ల కాదు. కావాలంటే కింగ్ గిడోరా ఆకాశంలోకి తీసుకెళ్లి ఫైట్ చేయగలడు. టెలిపతి అండ్ నేచర్ కంట్రోలింగ్. కింగ్ గిడోరా ఆల్ఫా కాబట్టి ఒక ఆల్ఫా టైటన్ని తప్ప మిగతా టైటన్స్ని కంట్రోల్ చేస్తాడు. ఇంకా నేచర్ని కంట్రోల్ చేయగలడు. ఎలక్ట్రిసిటీని అబ్జర్వ్ చేసుకోగలడు. ఇంకా ఆకాశంలో హూరికేన్స్ని క్రియేట్ చేయగలడు. ఇంకా కింగ్ గిడోరా ఒక ఏలియన్ క్రియేచర్ కాబట్టి ఆక్సిజన్ లేకుండా ఉండగలడు. ఇంకా ఇవి కింగ్ గిడోరా యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇంకా ఈ 2 పవర్ఫుల్ టైటన్స్ ఒకదానితో మరొకటి తలపడితే ఏ టైటన్ గెలుస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ వారు వన్ సైడ్ అవుతుంది. ఎవరు గెలుస్తారు అనేది మీకు కూడా తెలుసు. మెగా గాడ్జిల్లా మీద కింగ్ గిడోరా ఈజీగా విన్ అవుతుంది. ఎందుకేమని కూడా నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాటిల్లో హీలింగ్ ఫ్యాక్టర్ అనేది మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. ఇక్కడ కింగ్ గిడోరాకి ఉన్న హీలింగ్ ఫ్యాక్టర్ మెగా గాడ్జిల్లాకి అసలు లేదు. తర్వాత కింగ్ గిడోరా నేచర్ని కంట్రోల్ చేస్తుంది. దీని ద్వారా గిడోరాకి మెయిన్ అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే గిడోరాకి ఉన్న పవర్ వల్ల సిటీలో ఉన్న కరెంట్ మొత్తం పోతుంది. అలా జరిగితే మెగా గాడ్జిల్లా ఆపరేట్ అవుతున్న కంప్యూటర్ షట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కింగ్ గిడోరా యొక్క గ్రావిటీ బీమ్స్ కూడా మెగా గాడ్జిల్లాని డిస్ట్రాయ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కింగ్ గిడోరా యొక్క స్ట్రెంత్ మామూలుగా ఉండదు. ఇది అందరూ తెలిసిన విషయమే. ఇంకా గిడోరా మెగా గాడ్జిల్లాని ఆకాశంలోకి తీసుకువెళ్ళి ఫైట్ చేస్తుంది. ఇది ఒక గిడోరాకి మంచి అడ్వాంటేజ్. అయితే మెగా గాడ్జిల్లా గెలవదా బ్రో అంటే గెలవదు. మెగా గాడ్జిల్లాకి ఉన్న అటామిక్ బ్రెత్ కానీ మిసైల్స్ కానీ కింగ్ గిడోరాని ఏమీ చేయలేవు. ఇక్కడ మన విన్నర్ వచ్చేసి కింగ్ గిడోరా. ఇంకా ఇది గైస్ వీడియో. ఈ 2 టైటన్స్లో మీరు ఏ టైటన్ గెలుస్తుంది అనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ గైస్.